దేవుని పరిశుద్ధనామ స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. పెంతెకోస్తు ఆదివారపు ఆరాధన ఆశీర్వాదాలకు మీ అందరికీ ఆహ్వానం. ఈ దినానికి కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు మనం విందాం. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన అపోస్తుల కార్యం గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 13 వచనాల వరకు విందాం. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండురి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడింది. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో, మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్థీయులు, మాదీయులు, యాలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫిలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకున్నది. అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొని, కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసి. పరిశుద్ధ సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 23 నుండి విందాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెలవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల
నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుదురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. లెండి, ఇక్కడ నుండి వెళ్ళుదాం. ఈ పర్యంతం దేవుని ప్రియులారా, ఇక్కడ 27వ వచనము ఒకసారి, అలాగే పత్రిక భాగంలోని 6వ వచనంలో ఒకసారి మీకు నేను 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటే, అపోస్తల కార్యాల్లో వారు మాట్లాడుట విని కలవరపడేది, తన స్వభాషతో వారు మాట్లాడుట, అంటే ప్రతివాడు కూడా అలా మాట్లాడడం చూసి వారు విని కలవరపడ్డారు. యోహాను సువార్తలో లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇష్యూ ఏమంటే, దేవాతి దేవుడు ప్రాచీన ఇశ్రాయేలీలతో చేస్తున్న కార్యాలు బట్టి కానీ, కుమారుడైన దేవుడు మనకు ముందు 2000 సంవత్సరాల క్రితం చేసిన ఆయన కార్యకలాపాల గురించే కానీ, నేడు పరిశుద్ధాత్ముడు ఆయన యుగమందు మనం ఉన్నాం కనుక మనలో ఆయన చేస్తున్న కార్యం బట్టి లోకము విని ఎప్పుడు కూడా కలవరపడటం తప్ప మరొకటి లేదు. బికాస్ దే నో నాట్ ద లార్డ్ గాడ్. ప్రభువైన యెహోవాను, ప్రభువైన యేసును, ప్రభువైన పరిశుద్ధాత్మను లోకము ఎరుగదు కనుక వారికి నిత్యము కలవరమే. మీరు చూడండి, ఆయన యేసయ్య పుట్టినప్పుడు యెరూషలేము వారందరూ హెరోదుతో పాటు అందరూ కలవరపడ్డారు. ఆయన రాజుగా యెరూషలేము ఆఖరి ప్రవేశం చేస్తున్నప్పుడు, విజయ ప్రవేశం చేస్తున్నప్పుడు అప్పుడు కలవరపడ్డారు. ఆ వారి కలవరం అంటే ఎందుకంటే, మీకు అక్కడ వాడబడిన మాట, భూకంపము సంభవించినప్పుడు భూమి అడుగున బ్రద్దలైపోతూ ఉంటుంది, వేడి తీసేస్తుంటుంది. అటువంటి మాట అక్కడ వాడబడింది. అంటే టు దట్ ఎక్స్టెంట్ హ్యూమన్ హార్ట్స్ వర్ స్ప్లిట్ బికాస్ ఆఫ్ జీసస్. ఈ గొప్ప సంగతి మీరు అర్థం చేసుకోవాలి. నేడు కూడా సువార్త ప్రభంజనము జరుగుతున్నప్పుడు ఈ తాకిడికి మానవ ఆత్మ కంపింపబడాలి, శరీర ప్రాణాత్మలు కంపించబడితే వారికి మిగిలేది కలవరం. ఇది ఎప్పుడంటే ఆయన మాటకి లోబడినప్పుడు వారు శాంతితో నిండి ఉంటారు. లోబడినంతసేపు దేవునికి మనుషుని సంగతులు హైడ్ చేస్తున్న దాచినంత కాలము వీడిదే మిగిలేది కలవరం తప్ప నెమ్మది ఉండదు. ఈ నేకెడ్ ఫ్యాక్ట్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మనము వాక్య ధ్యానానికి వెళుతున్నాం. మనందరికీ సుపరిచయమైన పాట రెవరెండ్ బేతాళ జాన్ అయ్య గారు రాసుకున్న తనకి ప్రియమైన పాట, మనందరికీ ప్రియమైనదిగా ఉండాలి. అందువల్ల సత్యమేడు మనం గ్రహిస్తే తప్ప మనకు అదే మనం వంట పట్టం. మనకు వచ్చిన పాటే మనం పాడుతూ ఉంటాం, బట్ వీ నెవర్ ఎంటర్డ్ ఇన్ టు ది సాంగ్. పాటల్లోనికి మనము వెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్ముడు లేనిది వేదగమ పఠనము గాదది, వేదగమ పఠనము
పఠనము గాదది నెరచీకటింట సరకులు వెదకు ప్రీతి పల్మరు వెదకినను నిరర్ధకమై పోవును వేగా పరిశుద్ధాత్మను గోరుము జీవమయేసు ప్రభుని పేరిట వేడుము జీవమయేసు ప్రభుని పేరిట వేడుము నరులందరి మీద ఆయాత్మ ఉంతునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు మన తండ్రిని దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, పెంతెకోస్తు ఆదివారం మనము చేరి వచ్చాము. అనేక మార్లు మనం వింటున్నాము యేసయ్య జీవితంలో జరిగిన ప్రతి ఈవెంటు చరిత్రలో ఒక్కొక్కసారి జరిగింది. ఆయన తిరిగి వచ్చే పర్యంతము అవన్నీ కూడా ఆయన్ని విశ్వసించిన విశ్వాసుల జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో అవి తమ తమ స్థానాన్ని తీసుకుని అవి నెరవేర్పు జరగాలి. అప్పుడే నీవు దేవుని బిడ్డగా మలచబడతావు, ఎంచబడతావు, నీవు చూడబడతావు. కాబట్టి ఈవేళ చదువుకున్న భాగాల్లో సంగతి ఏమంటే, యేసయ్య రాకముందు, యేసయ్య వచ్చిన తర్వాత, యేసయ్య వెళ్ళాక కూడా లోకం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆయన ముందుగానే చెప్పి దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, దానికి కావలసిన సొల్యూషన్స్ అన్నీ కూడా ప్రభువారు ఆయన ఫేర్వెల్ టాక్లో, ఆయన వీడ్కోలు సంభాషణలో శిష్యులతో చాలా సవిస్తరంగా మాట్లాడేశాడు. ఈ వీడ్కోలు సంభాషణ మనకి ఎక్కడ ప్రారంభమవుతుంది? మేడగదిలో ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం విన్న మాటలు 14వ అధ్యాయం. ఈ అధ్యాయం గురించి లోకంలో దేవశాస్త్ర పండితులు ఎంతో ఘనంగా చెప్పుకుంటారు. ఇట్స్ ద John's 14th chapter, the very favorable chapter, which lends us the feast of peace. శాంతే మనకి విందుగా ఆయన చేయబోయి చెప్పిన మాటలన్నీ ఆ అధ్యాయంలో ఉంటాడు. అక్కడ ఏం చెప్పాడంటే, లోకంలో మీ ఎడల నిరంతర పోరాట శక్తులు ఎదురు చూస్తున్నవి, మీ చుట్టూ ఉన్నవి, మీలో కూడా అవి ప్రవేశిస్తాయి. అవి ఏమంటే పాపము, భయము, అనిశ్చిత, అనుమానము, ఇక ఇతరమైన అనేకమైనవి. ఆల్ ది ఈవిల్ ఫోర్సెస్ అగెన్స్ట్ ది బిలీవర్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ లోకమందు ప్రివేల్ చేస్తూ ఉంటువి. గనక మీరేం గాబరా పడే పని లేదు. ఓవరాల్గా దీని గురించి చెప్పాలంటే a peaceless condition. అంటే ది సిస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ ఈవిల్. అది ఏమవుతుందంటే, ఈ లోకముందున్న మానవ కోటిని ఎప్పుడు కూడా
కుతకుతలాడేలాగా చేస్తూ ఉంటుంది. దీనికి సరైన ఇంగ్లీష్ మాట యాజిటేటింగ్. ది వరల్డ్ క్రియేట్స్ యాజిటేషన్ ఇన్ దేర్ మెంటల్ రెల్మ్. వాళ్ళ మానసిక పరిస్థితి స్థిమితం లేకుండా చేస్తాడు. మనము ఏదైనా వంటకం చేసినప్పుడు స్టవ్ మీద పెట్టిన పదార్థాలు కింద ఫ్లేమ్ పెరిగే కొద్దీ అది కిందకి కిందకి అడుగుది పైకి అడుగుకి ఇలా తిరుగాడుతూ ఎలాగా మరి అది ఉడుకుతూ ఉంటుందో అలా ఉడికిపోయే పరిస్థితిని యాజిటేషన్ అంట. ఈ స్థితి ఉంది లోకంలో, కనుక మీరు దీన్ని చూసి ఏం గాబరా పడక్కర్లేదని యేసయ్య చెబుతూ, ఎందుకంటే నేను వెళ్తున్నాను, నేను వెళ్ళేది అది లోయర్ లెవెల్ కాదు, అది ఇట్ ఇస్ హయ్యర్ లెవెల్. తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కనుక తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు ఈ విషయం అర్థం చేసుకుని మీరు సంతోషిస్తారని చెప్పాడు. నేను వెళితే మీ కొరకు నా పేరట తండ్రి పరిశుద్ధాత్మ లేక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాడు అని చెప్తూ వారికి అష్యూరెన్స్ ఇస్తూ చెప్తున్న మాట ఏమంటే, మీరు ఎప్పుడైతే నేను చెప్పిన మాటలన్నీ మీరు విన్నారో, వాటికి విధేయత చూపారో, తండ్రి నేను కూడా వచ్చి వారి వద్ద మేము నివాసం ఉంటాం. We will have our abode with the believers. అప్పుడేమవుతుంది, మేము అతనితో ఉంటాము. పరిశుద్ధాత్ముడు లోకంలోనికి దిగి వస్తాడు. అప్పటికి బిలీవర్స్ తాలూకు ప్రతి ప్రాబ్లం కూడా డీల్ చేయడానికి ఇటువంటి అరేంజ్మెంట్ మీ కొరకు చేయబడుతుంది. నేను వెళ్ళినప్పుడు, నేను వెళ్ళినంతసేపు నేను మీ వల్లే లిమిటెడ్ బై టైమ్ అండ్ స్పేస్, కాలమును బట్టి స్థలమును బట్టి నేను పరిమితుల్లోనే ఉండిపోవాలి. ఎందుకంటే మానవుడు అంటే మితులకు లోనైనవాడు. నేను వెళ్ళినప్పుడు మీ వద్దకు పంపించబడబోయే వాగ్దాన ఆదరణకర్త ఆయనము ఆత్మస్వరూపి గనక, సత్యాత్మ గనక, సత్యస్వరూపి అయిన ఆత్మ ఆయన గనక, ఆయన లోకమందు at a time, in all places, at any place, at any time, irrespective of distance, ఇవేమి ఆయనకు వ్యత్యాసం ఉండదు. హీ కెన్ బి అవైలబుల్ ఎట్ ఎనీవేర్ ఎట్ ఎనీ టైం. అందుకని ఆయన ఆత్మస్వరూపికి మీ వద్దకు రాబోతున్నాడు. ఆయన ఒక గొప్ప ఇన్సూరెన్స్ ఇచ్చేసి, నేను మీకు శాంతిని ఇచ్చి వెళ్ళిపోతున్నాను. ఇది లోకమిచ్చే శాంతి కాదు. లోకమిచ్చేది శాంతి, దాని పేరు శాంతి అంటారు, కానీ అది పుచ్చుకున్న వాళ్ళందరికీ అశాంతి మిగులుద్ది. వేరే నేను ఇచ్చింది అలా కాదు అని చెబుతూ, అంటే ఇక్కడ శాంతి అంటే ఐరనే అంటే అర్థం ఏంటంటే, నీ ఎదుటి జరిగి ఎటువంటి తలకిందుల పరిస్థితుల్లో అయినప్పటికీ, పర్వతాలు సముద్రాల్లో మునిగిపోయినా, సముద్రం పొంగిపోయినా, సృష్టి తల్లకిందులైనప్పటికీ యేసును కలిగిన హృదయము ఈ పరిస్థితిని అసలు కేర్ చేయదు అన్నమాట, ఏం చెల్లించదు అన్నమాట. అటువంటి స్థితిని యేసు ఇచ్చే శాంతి అని అంటాం. అది దానికి సరైన నిర్వచనం చెప్పడానికి. దేవుని ప్రియులారా, అంచేత ఈవేళ శాంతి కొరకు లోకంలో ఎన్నెన్నో ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి, దేశాలు చేస్తున్నాయి, సంస్థలు చేస్తున్నాయి, మత బోధకులు చేస్తున్నారు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సకలమైన పనులు చేస్తున్నారు. అట్ ది ఎండ్ వాళ్ళకి రిజల్ట్ ఏమంటే ఏ పీస్లెస్ కండిషన్. పేరు శాంతి అంటున్నారు, ఎవడకాడు యుద్ధ సామాగ్రి సమకూర్చుకుంటున్నాడు. ప్రతివాడికి ఇన్సెక్యూరిటీ అండ్ అన్సర్టినిటీ. ప్రతి నేషన్ టు నేషన్, అన్నదమ్ముల్లో అక్క చెల్లెళ్ళు, కుటుంబాల మధ్య
ఈ ఒకరినొకరు నమ్ముకోలేని పరిస్థితి వచ్చేసింది. దిస్ ఇస్ కాల్డ్ ఎ డౌటింగ్ నేచర్. దేవుని బిడ్డలారా, ఇటువంటిది ఈవిల్ సిస్టంలో ఉంటున్న తన బిడ్డలకి గొప్ప అష్యూరెన్స్ ఇచ్చి వెళుతూ యేసయ్య చెప్పిన మాటలు మనము యోహాను సువార్త 14 అధ్యాయాలు మనం చదువుకున్నాం. ఇప్పుడు నేను మీకు మనమందరం ముందు ఉండేది ఏమంటే, ఇటువంటి కండిషన్లో మనం ఎట్లా ఎక్విప్ చేసుకోవాలి, మనము సమర్థవంతులముగా ఎదురయ్యే స్థితిని ఎదుర్కోవడానికి సరిపడిన మనం ఎలాగా సాయుధదారులుగా మనం చేసుకోవాలనేది మన ముందున్న ఇష్యూ. దానికి ఏ మానవ ఆయుధం మనుషుడు ధరించుకోలేడు. ఒకరు ధరించినా దానివల్ల వర్కౌట్ అవ్వదు. అందుకని యేసయ్య పనిగట్టుకుని మనము ఎదుర్కోబోయే వాటికి ప్రతి పరిస్థితి, ప్రతి సీన్ ఆర్ అన్సీన్, అదృశ్యమైనది కానీ అదృశ్యమైనది కానీ సమస్య ఏదైనప్పటికీ దానికి తగిన శాశ్వత పరిష్కారం చూపుతూ ఆయనకు మనతో ఉంటాడని నిత్యం ఆయన మనకి ప్రామిస్ ఇచ్చిన ఆదరణకర్త మన వద్దకు ఉంటాడని చెబుతూ ఆయన తన సంభాషణ ఇక్కడ ముగించాడు. ఇప్పుడు దానికి నెరవేర్పే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అక్కడ జరిగిన సంగతి ఏంటనేది మనం ఆలోచించాలి. ఏంటంటే అక్కడ జరిగిన సంగతి బిడ్డలారా, ఇక్కడ చాలా విచిత్రం. ఒకసారేమో ఇదేమిటి అనే మాట వచ్చింది, ఇంకొకసారేమో ఇది ఏమవుతుందో మనకు తెలియదు. వాట్ డస్ ఇట్ మీన్, వాట్ ఈస్ దిస్ అండ్ వాట్ డస్ ఇట్ మీన్? ఇది ఎప్పుడు సంభవించిన ప్రజా వాక్ అయింది ఇక్కడ, ఇది ఏమగును అనే మాట. అది నేను మీకు అంశాలుగా నేను త్వరగా చదువుకుంటూ వెళ్తాను, మీరు వినండి. ఓవరాల్గా మళ్ళీ మీకు వీటిని సమ్మరైజ్ చేస్తాను. వాళ్ళ ముందుగా వారి హృదయాల్లో వారికి జరిగిన సంగతి నేను చెప్పాను కదా. ప్రతి వాడు తన స్వభాషలో మాట్లాడుకొని ఉండుట విన్నవారు. ఎవరు విన్నారు? యెరూషలేములో ఆ దినములలో కాపురం ఉన్నారు కొంతమంది. ఎందుకున్నారు యెరూషలేములో? ఈ ప్రపంచ ఆకాశం కింద నలుమూల నుంచి వచ్చిన వారని ఇక్కడ మనకు రాయబడి ఉంది. ఈ నలుమూల నుంచి వచ్చిన వారు ఎందుకు రావాల్సిన అవసరం వచ్చిందని అంటే, వారికి ఏడాదికి ముమ్మారు తమ పురుషులు ఆవశ్యకంగా యెరూషలేము పట్టణం చేరాలి. అందులో పులియన రొట్టెల పండుగ, విచ్ మీన్స్ పస్కా అన్నమాట. పస్కా ఫాలో అవుతూ ఇది వస్తుంది. నెక్స్ట్ పెంతెకోస్తు పండుగ, అంటే ఇది కోత పండుగ లాగా, ది 50th డే. మూడవదిగా పర్ణశాల పండుగ. ఈ మూడింటికి తప్పనిసరిగా హాజరు కావాలి. కనుక ఇప్పుడు వీరు వచ్చింది ఈ పెంతెకోస్తు పస్కా పండుగకి వీళ్ళు వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అది పస్కా. దట్ వాజ్ ది ఇటర్నల్ పస్కాగా యేసు ప్రభు దాన్ని మార్చేసి దేవుని గొర్రెపిల్లగా తానే వచ్చి తానే అక్కడ జాతి పక్షమే కాదు, మొత్తం మానవ కోటి కొరకు ఆయన తానే ఒకేసారిగా పస్కా బలిగా ఆయన తనతో అప్పగించుకున్న దినమైంది ఇప్పుడు. అందుకని వారు పస్కా ఆచరించడానికి వచ్చి నలుమూల నుంచి వచ్చిన యూదులందరూ కూడా, ఇశ్రాయేలులందరూ కూడా చేరాక ఫాలోయింగ్ ఫెస్టివల్ ఏమంటే అన్లీవెన్ బ్రెడ్, పులియన రొట్టె పండుగ ఆచరించారు. అది 6 రోజుల పాటు ఉంటుంది. కనుక అందరూ వచ్చారు, తమ రెసిడెన్స్ కోసం మరి లాడ్జెస్ బుక్ చేసుకుంటారు, ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు యెరూషలేములో వాళ్ళు లాడ్జ్ చేశారు. సో లాడ్జ్ అనే వీళ్ళందరూ కూడా చేసింది ఏమంటే, ఇక్కడ వీళ్ళు అంటే పెంతెకోస్తు పండుగ దినమున వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఒక చోట కూర్చున్నారు, వీళ్ళు ఒక చోట కూడి ఉండేది. ఈ ఒక చోట అనే సంగతి బైబిల్ పండితుల్లో కొంత అంటే అజంప్షన్స్ ఉన్నవి, అంటే ఊహలు. బహుశా మార్క్ గారు ఇల్లు అయ్యి ఉంటుంది, మేడగారు అయ్యి ఉంటుంది అనేది ఒక అంచనా. ఒకటేమో కాదు, వీళ్ళందరూ దేవాలయంలోనే ఉన్నారనేది.
ఇది మనకి అప్లికబుల్గా దేవాలయం గురించి మనకు అనిపిస్తుంది కనుక ఇక్కడ కూడి ఉన్నారు. కూడి ఉన్న ప్రాంతం అంతా కంపించిపోయింది. ఎలాగంటే ఇప్పుడు చూద్దాం. బలమైన గాలి వంటి ధ్వనితో వారు కూడి ఉన్న ఇల్లంతా నిండిపోయింది. అంటే వారు కూడి ఉన్న ఇల్లు అంతా నిండిపోయింది. దేని బిడ్డారా? బలమైన ధ్వని, గాలి వంటి ధ్వని చేత వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిపోయింది. ఇల్లు అనే మాట వాడినందుకేమో మార్కు గారు ఇల్లు అనేది ఒక సెన్స్ చేస్తున్నారు, కానీ ఇల్లు అనేది కూడా దేవాలయానికి ఇల్లు అనే ఒక భావన ఉంది కనుక మొత్తం మీద ద ప్లేస్ వేర్ దే గ్యాదర్డ్ టుగెదర్, కలిసి కూర్చున్న చోట సంభవించిన సంగతి ఒకటి. బలమైన గాలి వంటి ధ్వనితి అక్కడ నిండిపోయింది. తర్వాత అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్లుగా కనబడుట. అగ్ని జ్వాలలో నాలుకలుగా విభాగించబడిన దృశ్యం వెళ్ళి చూశాను. ఒక్కొక్కరి మీద వ్రాలడం జరిగింది. అంత మాత్రమేనా? అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఏం చేశారు? తమకు అనుగ్రహించిన వాక్శక్తి కొలది అన్య భాషలతో మాట్లాడు. ఆరవదిగా శబ్దం కలుగుగా యెరూషలేములో ఉన్న కాపురముంటున్న వీళ్ళందరూ కూడా కూడి వచ్చి ఇలా అనుకుంటున్నారు. ప్రతి మనుషుడు తన స్వభాషతో మాట్లాడటం విని వారు కలవరపడ్డారు. దే వర్ ట్రబుల్డ్ సో మచ్, దే వర్ కన్ఫ్యూజ్డ్. నాట్ ఓన్లీ దట్, దే వర్ బివిల్డర్డ్. చాలా కంగారు పడిపోయారు, పర్ప్లెక్స్డ్ అన్నమాట. చాలాగా వాళ్ళు అనుకుంటున్నారు ఏమంటే, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించడం బట్టి అందరూ విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపడ్డారు. ఓకేనా? అంచేత ఏమన్నారంటే, ఇది ఏమవుతుందో ఏంటో మాకు తెలియట్లేదు అని వాళ్ళు విభ్రాంతి పొందారు, ఆశ్చర్యపడ్డారు. మరి కొందరైతే వీళ్ళు కొత్త మద్యం తాగారేలో దీంతో వాళ్ళు నిండిపోయారని అపహాస్యం చేస్తున్నారు. దేని పిల్లలు, దిస్ ఈస్ ది ఈవెంట్. పెంతెకోస్తు దినమున యెరూషలేమునందు జరిగిన ఈ సంఘటన ఇటువంటి అంశాలతో కూడినప్పుడు ఈ అంశాలన్నిటికీ వాళ్ళు ఎలాగ లేబుల్ చేస్తారంటే, ఇదేమిటి, నెక్స్ట్ దీని అర్థమేంటి అని ఆశ్చర్యపడ్డారు, విభ్రాంతి నొందారు. ఇది ఒక సెక్షన్, ఇది మేజర్ సెక్షన్ అయితే మైనర్ సెక్షన్గా ఉంటున్న కొంతమంది అనుకున్నారు, ఏదో కొత్త మద్యం తాగరేళ్ళు, వీళ్ళు కొత్త మద్యంతో నిండిపోయారేళ్ళు అని అపహాస్యం చేశారు. అంచేత నాడు నేడు కూడా దేవుని కార్యాల పట్ల లోకము యొక్క యాటిట్యూడ్ ఏమంటే, ఐదర్ టు బి అమేజ్డ్ ఆర్ సర్ప్రైజ్ ఆర్ టు స్కాల్ ఆర్ స్లాండరింగ్ ఆర్ మాకింగ్. అయితే విభ్రాంతి నుండి ఆశ్చర్యపడతారు, లేదా అపహాస్యం చేస్తారు. రెండే పనులు జరుగుతాయి. సువార్త ఎడల అయితే విశ్వసిస్తారు, లేక అపహసిస్తారు. రెండే విషయాలు. మరి ఈ ఫీచర్ మిగిలిన మతాలకి, మిగిలిన విశ్వాసాలకి ఉన్నాయి, నాకు మిగిలిన వాటికి ఉండవు. ఎందుకు ఉండవంటే, వారికి మిగిలినవి ఏ విధమైన ప్రత్యేకత వారికి అనిపించవు, వారిలో సృష్టించలేవు. ఎందుకంటే రిమైనింగ్ అన్ని, ఈ మిగిలినవన్నీ కూడా మనుషుల చేత ఏర్పాటు చేయబడినవి. మ్యాన్ మేడ్ రిలీజియన్స్, మ్యాన్ మేడ్ ఇజమ్స్. Whereas Christianity, it is not ism, it is not a religion, but it is a historic event happened on the earth. The origin in the eternity.
నిత్యత్వమందు ఉన్న విషయము కాలమందు ప్రత్యక్షమైంది. దీనికి ఆరంభికుడు యేసు స్వామి, దీని ముగింపు ఆయనలోనే. గనక ఇది ఒక ప్రత్యేకము, అంత మాత్రం కాదు, ఇది పరిశుద్ధమైన సంఘటన. గనక లోకము దీనికి పెట్టిన పేరేమంటే ఇదేంటి అర్థం కాదు కదా. ఇంకొకటి, ఇదేమవునో, వాట్ డస్ ఇట్ మీన్, నో బడీ నోస్. ఎవరికారు మాట్లాడేస్తున్నారు. సరే, ఎవరికారు మామూలుగా గంభీరంగా మాట్లాడుతున్నారు. భాషలో అనేకమైన మాట్లాడుతున్నారు. అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చారు. ఆసియా ఖండ భాషలు ప్రపంచం నలుమూల నుంచి వచ్చేసారు. దేవుని ప్రియులారా, ఇవాళ కూడా సువార్తకి నలుమూలలా రావాల్సింది. ఆయన ఉత్తర దిక్కుగా ఆజ్ఞయిస్తాడు, దక్షిణ దిక్కు పిలుస్తాడు, తూర్పు పడమరలు ఆయన శాసిస్తాడు తన బిడ్డలను పంపించమని. పీపుల్ కమ్ like floods from all corners of the whole world. ఇది సువార్త యొక్క ప్రభంజనం. ఈవేళ పెంతెకోస్తు అనే మాటకి మీరు అదేదో ఒక మిషన్కి సంబంధించింది, కొంతమంది ఆ పేరు పెట్టుకుని పిలుచుకునే వాళ్ళకి ఆ సహవాసాలకు సంబంధించిన అనుకుంటారు. అలా కాదు. ఇది పెంటికాస్టస్ అనేది అది గ్రీక్ మాట. దీనికి 50వ అని అర్థం. యేసుస్వామి పునరుద్ధానం అయిన తర్వాత 40 రోజులకి వరకు వారికి ప్రత్యక్షం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడని చెప్పడానికి. ఆయన 40 దినాలు అయిన తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు. 10 దినాలుగా పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త భూలోకానికి రావడం జరిగింది. దేవుని ప్రియులారా, పునరుద్ధానము, ఆయన మరణము, ఇంకా ముందుకెళ్తే ఆయన పుట్టుక, ఇప్పుడు ఆయన ఆరోహణ. యేసు ఆరోహణము వలన మనకు సంభవించినది ఏంటి? ఆయన ఆరోహణము అయితే మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి? మనకు కలిగిన ఆధిక్యత ఏంటి? ఎందుకంటే ఆరోహణం అనంతరమే ఈ పెంతెకోస్తు ఆదివారం మనం ఆచరిస్తున్నాం. దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ లార్డ్స్ మినిస్ట్రీ. ప్రభు సేవలో భాగంగా ఈ విధంగా ఏర్పాటు చేస్తారు. ఏమంటే ఆయన ఆరోహణము అవడానికి గల కారణము మనకి ఫ్రీ యాక్సెస్, ఫ్రీ ఎంట్రీ తండ్రి సన్నిధానానికి వెళ్ళే నిమిత్తమే ఆయన ముందుగా మానవ విమోచన కార్యాన్ని చేసి ఆ కార్యక్రమాన్ని, దాని తాలూకు రిపోర్ట్, ఇంకా ఒక మాట చెప్పండి, తన రక్తాన్ని ఆయన చేత పట్టుకుని వెళ్ళి తండ్రి సన్నిధిలో దానితో ఆయన ప్రవేశించాడు. ఎందుకంటే అక్కడ టు అడ్మినిస్టర్ హిస్ ప్రీస్ట్లీ మినిస్ట్రీ, తండ్రి సన్నిధిలో నిత్యమైన ప్రధాన యాజకుడు తన యాజక ధర్మాన్ని నిర్వహించడానికి ఆయన ప్రవేశించాడు. దేవుని బిడ్డలారా, ఆయన మహిమా ప్రభావములు కలిగిన కిరీటధారి అయి వెళ్ళాడు. చనిపోవడంలో ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు. ఇది అందరికి మనకు తెలిసిందే. ఆరోహణం యొక్క ది వాల్యూ ఆర్ ది వెయిటేజ్ ఆఫ్ ఎసెన్షన్ ఏమంటే హీ వాజ్ క్రౌన్ గ్లోరీ అండ్ ఆనర్. అంత మాత్రమే ఆయన దావీదు సింహాసనము నుండి తన పరిపాలన కొనసాగిస్తాడు ఆయన. ఇవన్నీ చెప్పడానికి ఆయన ఆరోహణమయ్యాడు. ఇంకొకటి, ఆయన తండ్రి కుడిపార్శ్వ నాశనుడై ఉంటాకి
నెక్స్ట్, పరిశుద్ధులందరికీ ఆయన విజ్ఞాపన చేయడానికి, ఆయన మనల్ని విడిచి లేక శిష్యుల్ని విడిచి వెళ్ళిపోవడంలో వెళ్ళాక ఏం జరుగుతుంది, వెళ్ళిన తర్వాత వెళ్ళడం మూలంగా వీళ్ళకి వచ్చే ఆధిక్యత ఏంటి అనే సంగతికి ఈ వివరం మీకు ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి అంత మాత్రమేమన్నా ఆయన ఉండగా ఏం చెప్పిన మాట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తానని చెప్పిన మాట, మరి ఆ పని చేయాలి కదా. ఆ పని కొరకు ఆయన వెళ్ళిపోవడం నిశ్చయమైపోయింది కనుక వెళ్ళాడు. అంత మాత్రం అన్ని నామముల కంటే పైనామముగా ఆయన హెచ్చించబడటానికి ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన తన శత్రువు అయిన అపవాదిని తన పాదపీఠం అయ్యే పర్యంతం ఒక విజయవంతమైన పరిపాలన చేయడానికి ఆయన ఆరోహణమయ్యాడు. ఆఖరిగా ఆయన తన యాజక ధర్మం, ప్రధాన యాజకుడు, భూలోకమందున తన యందు విశ్వసించిన విశ్వాసులందరూ భూలోకానికి యాజకులుగా వాళ్ళు వ్యవహరించాలి. ఈ అట్ ది ఎండ్ మనము దేవుని సన్నిధి వెళ్ళిన తర్వాత అక్కడ రాజులైన యాజక సమూహం అవుతాము. అప్పుడు ప్రతి జన్మలో నుండి ఆయనను విశ్వసించిన వారందరూ ఆయనకి తండ్రికి ఒక రాజ్యంగా ఏర్పాటు చేయబడతారు. చేయబడిన యాజకులందరికి పైగా ప్రధాన యాజకుడు ఉంటాడు, ఆయన యేసు. సో ఈ బ్యాక్గ్రౌండ్తో యేసు స్వామి ఆరోహణమయ్యాడు. మన ప్రివిలేజ్ ఏమంటే, మనము ఇదివరకు యేసు రానంతసేపు విశ్వాసులకు ఉన్న ప్రతి ఇష్యూ కూడా యాజకుల ద్వారా దేవునికి మొరపెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ యాక్సెస్. అంచేత మనం ఈవేళ ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మనకి జ్ఞానం వచ్చినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా మనము ఎవరి రికమెండేషన్ కోసం చూసే పనులు, ఎవరిని ఆశ్రయించే పని లేకుండా డైరెక్ట్గా పరలోకమందున మా తండ్రి అని అంటూ తండ్రిని మనము అడ్రస్ చేసుకుంటూ యేసునామాను మన విజ్ఞాపన ఆయనకి మనం ప్రవేశపెడుతున్నాం. ఈ ప్రాసెస్ అంతా చేయించేది మనలో ఉండి మనతో ఉండి చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. దేర్ఫోర్ ఈ పరిశుద్ధాత్మ యొక్క అడ్వెంట్, పరిశుద్ధాత్మ ఆదరణకర్త యొక్క రాక మనకి లోకంలో పరిచయం చేసిన రోజే పెంతెకోస్తు. అందుకని మీ అందరూ ఈ వేళ మీరు గమనించవలసింది ఏమంటే, ఆ వేళ తాము కూడి ఉన్న స్థలం అంతా నిండింది. దిస్ ఈజ్ ప్లెరోవో అంటారు మూల భాషలో. ఏ ఫిల్లింగ్ ఇన్వర్డ్లీ ఫిల్లింగ్ అప్. వారు కూడా పరిశుద్ధాత్మ నిండిపోయారు. వారు కూడిన స్థలము వారు కూడా నిండిపోయారు. వారు నిండిపోవటమేమో దే వర్ ఫిల్డ్ ఇన్సైడ్ ది ప్లేస్ వేర్ దే సాట్. ఇల్లంతా నిండిపోయింది. ది హౌస్ ఫిల్డ్ అవుట్వర్డ్. అర్థం ఏంటంటే, ఆత్మ నింపుదల విశ్వాస హృదయమందును వారి చుట్టూను లోపల వెలుపల పరిశుద్ధాత్మని మయమైపోయింది. ఆయన యొక్క ప్రభావితం ఉండిపోయింది. అంటే ది హోలీ స్పిరిట్ పెనిట్రేట్స్ బోత్ ఇన్ ది సోల్స్ అండ్ ఇన్ ది సరౌండింగ్స్. తమ చుట్టూ నిండిపోవడం అదేమంటే, అదేమో వారికి శక్తిని ఇవ్వడం, వారిలో ఇన్సైడ్ నింపడమేమో వారిని సేవ కొరకు బలపరచడానికి. మరి అగ్ని వంటి అగ్ని జ్వాలలో నాలుకల వల్ల విభాగించబడిన ఈ ఈవెంట్కి మనం ఎలా అన్వయించుకోవాలంటే, మరి నాడు ప్రాచీన ఇశ్రాయేలీలకి తమ అరణ్య యాత్రలో 40 సంవత్సరాల అరణ్య యాత్రలో, ఆ యాత్ర ఎక్కడికి? వాగ్దాన భూమికి, పలస్తీనాకి, ద ల్యాండ్ ఆఫ్ హనీ అండ్ మిల్క్. అక్కడ వెళ్ళడానికి వీళ్ళని నడిపించడానికి వీళ్ళకి డైరెక్షన్ ఏమంటే అగ్ని మేఘస్తంభములు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. ఈ రెండు కూడా దేవుని సన్నిధికి
సింబాలిజం ఆనవాళ్ళు. అలాగే నేడు మనకి అంటే నూతన ఇశ్రాయేలు ఎంచబడుతున్న మనము మన నిత్య పాలస్తీన్ అనబడుతున్న పరమ యెరూషలేముకి మనం వెళ్ళడానికి లోకమనే ఈ అరణ్య యాత్రలో మనం చేస్తున్న యాత్రలో మనకి రేయింబగలు మనతో ఉండటానికి పరిశుద్ధాత్మనికి ఇచ్చాడు. అగ్ని అంటే ది క్లెన్సింగ్ ఇంగ్రీడియంట్, శుద్ధిపరచు కారకం. మనల్ని ఎప్పటికప్పుడు శుద్ధిపరుస్తాడు. మనల్ని అపవిత్రం చేయడానికి, మనకు అక్కర్లేని చెత్త చెదరం మనకు తెలియకుండా మనలో దాగి ఉంటే కనుక దానిని కాల్చివేయడానికి. అందుకని ఇటువంటిది అరేంజ్మెంట్ దేవుడు మనకి చేసి, అంటే మనము వాగ్దాన భూమికి వెళుతుండగా మనము ఎప్పటికప్పుడు మనల్ని శుద్ధులు చేస్తూ, మనల్ని సరిచేస్తూ, తండ్రి సన్నిధానానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలో అవన్నీ మనలో ఆయన డెవలప్ చేస్తూ మనల్ని మన ఆత్మీయ యాత్ర అయినా సాగించడానికి మన మీద ఆయన అగ్ని నాలుకల వలె ఒక్కొక్కరి మీద రాలేదు. దేవుని పిల్లలు ఆలోచించి, ఈ లోకంలో మనందరము యాత్రికులమును పరదేశులమై ఉన్నామని పేతురు గారు చెప్తూ ఉంటాడు. గనక ఈ పెంతెకోస్తు అనుభవం ఎవరు అనుభవిస్తారో వాళ్ళ నుండి చూచే ప్రతి పరిస్థితిని, చూచే ప్రతి అనుభవాన్ని లోకము మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు అన్నమాట, నీకు ఏమైంది, ఇదేంటి అని. అంచేత ఈ ప్రశ్నలు ఇవేంటి కాదండి. మీరు చూడండి, ఏ ఇజంలోకి, ఏ విశ్వాసంలోకి వెళ్ళినా, ఈ దేవతలు అనబడేవాళ్ళు నమ్ముకున్నా లోకము ఎవరిని అంతగా ప్రశ్నించదు. ఒకడు యేసు ప్రభుని నమ్మితే ఏమైంది, హూ ఈజ్ జీసస్, యేసు ఎవరు, వాట్ ఈజ్ క్రిస్టియానిటీ, ఇటువంటి ప్రశ్నలు వేస్తారు. వేయడమే కాదు, మనకిచ్చే కంక్లూజన్ ఏమంటే వాట్ డస్ ఇట్ మీన్. దేశమంతా ఈ వేళ యేసును నమ్ముకుంటుంది, ఆ కులం ఈ కులం. మన దేశంలో వస్తున్న స్టేట్మెంట్స్ అనమాట. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు యేసును నమ్ముకుంటారు అంతే. దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ది హోల్ స్పిరిట్. పరిశుద్ధాత్మని అవైలబిలిటీ ఇంకా లోకంలో ఉంది కనుక యేసై వచ్చు పర్యంతము పిలువబడే ఈ గ్రేట్ పీరియడ్ని ద డే ఆఫ్ గ్రేస్ అని అంటాం. దీని పేరు కృపాదినము. కృపాదినం అంతము కాకముందు ఒకడు యేసుని విశ్వసించాలి, లేకపోతే వీరి ఎడల కృప తక్కువైపోతుంది. అప్పుడు ఇక వీరు శాయశక్తిలో ప్రాధాయపడినా వీరికి అవకాశం ఉండదు. కనుక ఈ పరిశుద్ధాత్ముని చర్యలు, పరిశుద్ధాత్ముడు మనకు అందుబాటులో ఉంటుండగా లోకము చేత మనము ప్రశ్నించబడకపోతే, ఏది ప్రశ్న, అచ్చం ఆ వేళ యెరూషలేములో చేరిన వారు వీళ్ళ జరుగుతున్న ఈవెంట్స్ ఏమిది, వాళ్ళు బలమైన ఒక గాలి వంటి ధ్వని, ది సౌండ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, పరిశుద్ధాత్మని శబ్దము ఇల్లంతా నిండిపోయింది. ఆయన అపియరెన్స్, ఆయన దర్శనం ఎలాగంటే అగ్ని జ్వాలలుగా ఉన్న అగ్ని, జ్వాలామయమైన అగ్ని నాలుకలకు విభాగించబడి ఒక్కొక్కరి మీద రాలడం. తర్వాత అందరూ పరిశుద్ధాత్మ నిండిపోయారు. ఇవన్నీ జరుగుతాం అనేది వీటి యొక్క అంతిమ లక్ష్యం ఏమంటే దేవుని గొప్ప కార్యాలు వారు వివరించడం, ఎక్స్ప్లెయినింగ్ గాడ్స్ గ్రేట్ డీడ్స్. దేవుని మహాకార్యాలని లోకమందు వీళ్ళు ప్రొక్లైమ్ చేయాలి, వీళ్ళు వివరించాలి.
లోకమందు దేవుని గొప్ప కార్యములను వివరించడానికి ఒక వ్యక్తి తనకు తానుగా కాంపిటెంట్ కాదు, తనకు తను సమర్థుడు కాదు, సరిపోలేడు, అన్నిటినీ వివరించలేడు. అన్నిటినీ అందరికీ సమర్థవంతంగా వివరించడానికి శక్తినిచ్చేది నీకు పరిశుద్ధాత్ముడు, ది థర్డ్ పర్సన్ ఇన్ ది హోలీ ట్రినిటీ. పరిశుద్ధ త్రిత్వంలోని మూడో వ్యక్తిగా చెప్పుతున్న పరిశుద్ధాత్ముడు గనక ఒక వ్యక్తిని నింపకపోతే దేవుని గొప్ప కార్యాలు లోకమందు వాడు చాటలేడు. అంచేత కూడిన మీ అందరికీ చెప్పే మాట, నువ్వు యేసుకు సాక్షిగా ఉండాలంటే యూ మస్ట్ హ్యావ్ ది హోల్ స్పిరిట్. ఆయన కార్యాలు చెప్పాలంటే యూ మస్ట్ హ్యావ్ ది హోల్ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. కలిగి ఉండగలందులకు నీవు యేసుని ప్రేమించాలి. ప్రేమించినప్పుడు తండ్రి కుమారుడు ఇరువురు వచ్చి నీ వద్ద వారు నివసిస్తారు. తమ నివాసము పరిశుద్ధాత్ముడు భూలోకములకు నాడు ఎలా వచ్చాడో అలాగే నేడు మీ వద్దకు ఆయన వస్తాకి సిద్ధంగా ఉన్నాడు. అంచేత ఈ పెంతెకోస్తు యొక్క అనుభవం ఇది ఎవరిదో మంద కాదు అనుకునే ఈ ఫారిన్ ఫీలింగ్. ఎందుకంటే మన సంఘంలో ఈ విషయం చెప్పడం దీనికి పెద్ద స్ట్రెస్ ఇచ్చే సంగతి ఉండదు మనకి. నేను కనుక ప్రత్యేకించి చెప్తున్న మాట ఏమంటే, ఆ మాటకు వస్తే పెంతెకోస్తు అనుభవం నిండాళ్ళుగా అనుభవించి లోకాల్లో గర్జించిన మొదటి పెంతెకోస్తు విశ్వాసం ఎవరంటే డాక్టర్ మార్టిన్ లూథర్. అందుకని ఆయన ఈ సంస్కరణ ప్రభంజనాన్ని లోకంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు నలుమూలలు నిండిపోయి ప్రపంచం రూపురేఖలు మారిపోయి. యేసు అనగా శాంతి విప్లవం, విప్లవాత్మకమైన జీవిత విలువలు విశ్వాసంలో స్థాపించేవాడు యేసు స్వామి. ఆ మూలంగా ప్రపంచం యావత్తు కూడా యేసుమయం, యేసు స్వాధీనం. అపవాది శక్తులు, అపరాధ శక్తులు, అవాంఛనీయమైన శక్తులు, ప్రతి విధమైన కీడు కలిగించే ప్రతి శక్తి కూడా నిర్వీర్యమైపోయి అవి లోకంలో విశ్వాసులను మాత్రమే కాక విశ్వాసు చుట్టూ ఉన్న ప్రజలను కూడా వారి జోక్యానికి రాకుండాన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆ దుష్టాత్మను అడ్డగిస్తూ ఉంటాడు. ఇది 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 4 నుండి 8 ఉన్న భాగాల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అంచేత పరిశుద్ధాత్ముడు ఎందుకు రావాలంటే ఆయన వస్తేనే నీ పైబడి నిన్ను ఎదిరించి నిన్ను నానా బాధలు పెడుతున్న దుష్టాత్మ లోకమందు వాడితో పోరాడి వాడిని జయించి నీకు విజయాన్ని అంటగట్టడానికి పరిశుద్ధాత్ముడు రావాల్సి వచ్చింది. దిస్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ ది హోలీ పెంటెకోస్ట్. గనక ఎప్పుడైనా ఈ అనుభవం కొరకు ఆలోచన చేసేవాడు అడగమన్నాడు ఆయన. లేకపోతే నెరచీకటింట్లో ఎన్ని పలుమార్లు వెతికినా నీకేం కనపడదు. ఏ వస్తువు ఎక్కడ నువ్వు రోజు తిరిగి ఇల్లైనా నీకు కావలసిన వస్తువు చటుక్కును వెళ్ళి తీసుకోవడానికి నీకు చీకటి, నెరచీకటి, కటిక చీకటి అయిపోతుంది జీవితం. రోజు సంఘానికి వస్తున్నా, రోజు వాక్యం చదివినా, వింటున్నా, unless until the Holy Spirit enlightens, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని వెలిగించనంత కాలము అతడు కటిక చీకట్లో ఉన్నట్టే అని నేను చెప్పట్లేదు, బేతాళి జానయ్య గారు చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు లేనిది వేదగమ పఠనము గాదది, వేదగమ పఠనము గాదది, నెరచీకటింట సరకులు వెదకు ప్రీతి పల్మరు వెదకినను నిరర్ధకమై పోవును వేగా, పరిశుద్ధాత్ముని గోరుము
జీవమా యేసు ప్రభు నీ పేరిట వేడుము. దేవుని పిల్లారా, శాంతి కొరకు అగచాట్లు పడి నువ్వు ఏవో కొన్ని కొత్త మార్గాలు తెలుసుకోవాల్సిన పని లేదు. తెలియని లోకము ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. బైబిల్ సారాంశం ఏమంటే, దేర్ ఈజ్ నో వే టు పీస్, పీస్ ఇస్ ద ఓన్లీ వే. నో జీసస్, నో పీస్, అండ్ నో జీసస్, నో పీస్. యేసుని ఎరిగిన వారికే శాంతి, యేసుని కలిగి లేని వారికి శాంతి లేదు. ఇటు నీకు పరమానందము నీలో నిత్యము ఉండాలంటే పరిశుద్ధాత్మని ఆవశ్యకంగా నీవు వేడుకోవాలి. యేసు పేరట వేడితే తండ్రి నీ ప్రార్థన యేసు పేరట అంగీకరించి నీకు ఆయన వరంగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి గొప్ప అనుభవాలు గుండా నువ్వు వెళ్ళాలని, ఎందుకు ఈ అరేంజ్మెంటు, ఈ ఎక్విప్మెంట్ ఇవన్నీ చేయడంలో ఏంటి సారాంశం ఏంటంటే, నువ్వు దేవుని గొప్ప కార్యాలు వివరించాలి లోకంలో. అట్లు దేవుని గొప్ప కార్యాలు వివరించడానికి పరిశుద్ధాత్ముడు నిన్ను నిండార్లుగా అభిషేకించి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానము నుంచి దేవుని సమాధానము యేసుక్రీస్తు అను మీ హృదయములకు తలుపులకు కావలయుండును గాక. ఆమేన్.